ఆ రోజు కేంద్రం అఫిడవిట్లో కూడా ఇదే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అది అసలు ఎట్లా మామూలుగా అక్కడ పార్లమెంట్లో చట్టం అంటున్నాం. మరి ఆ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ మాటకు విలువలే. ఏం చెప్పారు ఆ కమిటీ? 4,000 మంది ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒకటే చోట సూపర్ రాజధాని వద్దు, వికేంద్రీకరణ అవసరం, రైస్ బౌల్గా పంటలకు 3-4 పంటలకు ఇది ఇచ్చే ఇలాంటి పొలాలు వద్దు, ఇంకా చాలా చెప్పింది. అది ఇక్కడ సాయిల్ దీంట్లో ఉన్న ఇబ్బంది ఇవన్నీ చెప్పారు. దాంట్లో అవన్నీ లేవు. మరి నువ్వు అది విన్నావా? దాన్ని చాప చుట్టి పక్కన వేసేసి నువ్వు నారాయణ కమిటీ పెట్టుకొని ఇదిగో ఇది అని ఈరోజు నిన్నేమంటాడు? వాళ్ళందరూ వచ్చి అద్భుతం ఇక్కడే రావాలని అన్నారు, అందువల్ల పెట్టానని వాళ్ళకి ఇస్తాడు. నీ దగ్గర అబద్ధం ఏమైనా ఉంటుందా? సో వికేంద్రీకరణ అనేది ఈ రోజు కాదు, ఆ రోజు వచ్చి ఉంది. ఎందుకంటే ప్రతి ప్రాంతం వాళ్ళ ఆకాంక్షలు ఉంటాయి. సరే కాదు, దాంట్లో ఇది ప్రాగ్మాటిక్ అప్రోచ్తో 2019కి ముందే నువ్వు పూర్తి చేసి కనెక్టివిటీ క్రియేట్ చేసి క్యాపిటల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఎందుకే కదా ఇల్లు కట్టుకుంది ఇక్కడ. ఇప్పుడు రాయ్పూర్ లాగా కట్టింటే దాని మానాన్ని అది డెవలప్ అయ్యేది అవుతుంది. ఇప్పుడు ఫంక్షనల్ ఇదైతే ఉంది అనే ఉద్దేశంతో ఎవరిబడి దానికి ప్రిపేర్ ఇదేం వేరే స్టేట్లో ఉందా ఈ ప్రాంతం? అమరావతి అనేది ఏమన్నా పక్క స్టేట్లో ఉందా? వద్దనడానికి ఏమి ఇక్కడ మాకు ఓట్లు రాలేదా? మీ కొడుకు ఇప్పుడు గెలిచిన మంగళగిరిలో రామకృష్ణాడు ఎట్లా గెలిచాడు? అంతకుముందు 2 సార్లు ఎట్లా గెలిచాడు? సో నువ్వు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు అంటున్న ప్రకారం నిన్న అమరావతి కోసమే స్టేట్ అంతా ఓట్లేసి నిన్న అంటున్నాడు వైజాగ్లో అంటే ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చిందంట. వద్దన్నారు. అది దేనికి వచ్చిందనేది రకరకాల అనుమానాలు. మేమెందుకని అట్లా జగన్మోహన్ రెడ్డి గారంటే ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అనుకుంటారేమో అని. కానీ ఆ ఈవీఎం మిషన్ల మీద ఉండే డౌట్లు ఉన్నాయి, మిగిలిన వాటి ఉంది. నిన్న ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. 4 సెకండ్లలో ఒక ఓటు ఎట్లా పడింది అని అడుగుతున్నారు. మేం కాదు, మేధావులు న్యూట్రల్ వాళ్ళు అడుగుతున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ క్వశ్చన్ ఈజ్ అదే క్రైటీరియా అయితే మరి 2019లో ఎట్లా పోయినావమ్మా? 2019 ఎన్నికల్లో నువ్వు అప్పటికి ఒక బ్రహ్మ డ్రీమ్ క్రియేట్ చేసినావు. 14-19 మధ్య ఐకానిక్, ఇంకోటి టైటానిక్, కింది నుంచి పై నుంచి ఇవన్నీ చెప్పినాడు కదా ఆయన. కృష్ణా నది మీద నుంచి ఒకటి, అండర్ గ్రౌండ్ ఒకటి, ఒలింపిక్స్ కండక్ట్ చేస్తాను నెక్స్ట్ టైం కంతా ఇవన్నీ అన్నాడు కదా. మరి ఎందుకు వేసుకోలే? ఇక్కడే కొట్టారు కదా, ఈ ప్రాంతంలోనే కొట్టారు కదా. కాబట్టి అది క్రైటీరియా కాదు కదా. దానికి చర్చించాలంటే అది వేరే విషయం అవుతుంది. బట్ క్వశ్చన్ ఈజ్ ఒక ఆథరైజ్డ్ కాంపిటెంట్ కమిటీ వాళ్ళు పట్టణాభివృద్ధి శాఖలో ఎక్స్పర్ట్స్ అలాంటి వాళ్ళందరినీ పెట్టి సెంటర్ చెప్తే నువ్వు దాన్ని పక్కకు తోసి తీసుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చాక చూస్తే పూర్తి స్కాముల పుట్ట, అడ్డగోలు వ్యవహారాలు, అన్ఎండింగ్ ఎక్స్పెండిచరు. ఈ బర్డన్ ఎన్ని లక్షలకు పోతుందో తెలియదు, ఎన్ని లక్షల కోట్లకు పోతుందో తెలియదు, ఎప్పటికి ఇది అవుతుందో తెలియదు. అది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, అందరూ ఉండగలిగిన ప్రాంతం కాదు. నెక్స్ట్ ఛాయిస్ ఏంటి? ఆయన కమిటీ వేశాడు, డిఫరెంట్ ఆప్షన్స్ చూశాడు. ఆయన సింగిల్ హ్యాండెడ్గా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చేసింది అనలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కమిటీ వేశారు, అన్ని స్టడీ చేసి రిపోర్ట్స్ వచ్చాయి, అందరితో మాట్లాడారు, వైజాగ్ చూజ్ చేశారు. నువ్వు అదే పని చేస్తున్నావు. ఈరోజు పేరు తీసేసినావు కానీ వైజాగ్ అక్కడే కదా అన్ని పెడుతున్నావు. నిన్ననే వాళ్ళ అల్లుడు చూసిన, ఎవరిది, మన బాలకృష్ణ అల్లుడు, వీళ్ళ ఎంపీ భరత్ది. ముందో ఎలక్షన్ల తర్వాత అన్నాడో తెలియదు కానీ ఇక దీనికి ఏడుంది స్కోపు. ఇప్పటికే ఇంత తప్పైనాక దీని మీద ఎక్కడ పెడతాం, డెవలప్మెంట్ అంతా మాది వైజాగ్ కదా అని అతను అన్నాడు. మరి ఎలక్షన్ టైంలో ఉన్నాడు, అయిపోయినా ఎక్కడాడు తెలియదు. ఎవరికైతే నువ్వు ఇప్పుడు 5,000 ఎకరాలు ఇస్తాండవో అప్పనంగా, నీ వియ్యంకుడు అల్లుడు, నీకు అత్యంత సన్నిహితులు వాళ్ళే అన్నారు. ఇవన్నీ ఎందుకంటే అది రియాలిటీ. అది అంత క్లియర్గా సెన్సిబుల్ ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు చెప్పింది ఇక్కడ వద్దని. ఎందుకంటే పచ్చని పొలాలు దెబ్బ కొడుతున్నావు, రైతులను ముంచుతున్నావు. ఇవన్నీ చేసే దీని బదులు దానికి పోతే బాగుంటుంది. ఎలాగూ చేస్తున్నప్పుడు ఎప్పుడో ప్రీ ఇండిపెండెన్స్ డేస్ నుంచి ఉన్న ఆకాంక్ష
రాయలసీమలో అప్పటికే క్యాపిటల్ ఉంది. యూ క్యాంట్ హ్యావ్ క్యాపిటల్ అనేది ఒక దగ్గర కాదు, చేసింది ఏం లేదు. అసెంబ్లీ ఒక దగ్గర, ఎగ్జిక్యూటివ్ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక దగ్గర, జ్యుడిషియల్ ఒక దగ్గర. దానికి క్యాపిటల్ అనే పేరు పెట్టాం. ఒక చెప్పుకోవడానికి మంచి ఇది ఉంటుంది ఎక్స్ప్రెషన్. ప్రజల ఆకాంక్ష ఏందో మాక్సిమం ఎట్లా తీర్చాలని ట్రై చేసే ఆలోచన 3 ప్రాంతాలకు 3 చేసేది. దాన్ని ఎగతాళి చేస్తా, దాన్ని ఎగతాళి చేసి 3 మొక్కలాట అని అంటారు. ఇప్పుడు రైతులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ అని నువ్వు పెట్టింది, ఈ రోజుకు వాళ్ళ పరిస్థితి ఏంది? అందరూ అడిగింది. నిన్న పార్లమెంట్లో మా లీడర్లు అడిగేది, యాక్చువల్ నువ్వు సంజయ్ బోన్లో నిలబడి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. వాళ్ళకెట్లా ఘనంగా చెప్తున్నాడు, నేను 50,000తో మొదలుపెట్టి ఈరోజు 95,000 ఇస్తున్నాం ఎకరాకు. ఎవరు సొమ్ము ఇస్తున్నాడు? అయినా గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నాడు. గవర్నమెంట్ సొమ్ము ఈయన ఇచ్చి 3,800 కోట్లు ఇప్పటికి ఇచ్చింది. ఏదైనా రైతులకు కానీ పెన్షన్ల రూపంలో కానీ అక్కడ ఇచ్చింది. ఇప్పటికి పోనీ ఏదైనా కొలుక్కి వస్తున్నాయా? అవి ఎక్కడున్నాయో ప్లాట్లు తెలియదు. మనకు వచ్చిన సమాచారం ప్రకారం 600 ఎకరాల పైన చెరువుల్లో ఉన్నాయండి ప్లాట్లు ఇచ్చినవి. వాటిని పట్టా రిజిస్ట్రేషన్ ఇంతవరకు కాల 8,000 పైగా ప్లాట్లు చేసిన తర్వాత వాటికి ఫిజికల్గా చూపాలంటే ఎక్కడ చూపాలో సరిగా తెలియదు. ఎట్లా ప్లస్ దాని మీద లేఅవుట్ చేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఈయన ఇచ్చే కౌలు ఆగుతాయి. ఇది కాక మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇప్పుడు అంటున్నాడు. ఏమంటే ఇది మున్సిపాలిటీ అంటాడు. ఎవరు బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సింది? లేదా ఎవరు అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎక్కడ ప్రపంచంలో లేని అవినీతి మార్గం ఒకటి కొత్తది ఎంచుకొని దానికి మళ్ళీ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజలను నిరంతరం కంటిన్యూస్ మోసం చేస్తున్నది ఎవరు? మోసం చేయడమే కాదు, ముంచుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గ్రోత్ ఇంజన్ కావాలా మనకంటే రాష్ట్రానికి గుదిబండను, లక్షల కోట్ల అప్పునుతో ఒక గుదిబండను మెరకేస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున్న పరిస్థితుల్లో అది చెప్పారు. తర్వాత రకరకాల కారణాల వల్ల అధికారంలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చాక ఇప్పుడు 5 ఏళ్ళు 29 వరకు ఉంటారు కాబట్టి స్వామి అక్కడ ఎందుకు నువ్వు అంతంత పోస్తున్నావు? అది నీళ్లలో పోసినట్టు కూడా అది ఎక్కడికి పోతుందో తెలియదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఆల్రెడీ ముంచావు. ఇది కొంత బరువు అయితే ఇది కాకుండానే ఎడాపెడా అప్పులు చేసి ఉన్నవన్నీ ఎత్తేస్తున్నావు. రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇంకా అప్పులు పెంచుకుంటూ ఎక్కడికి పోతావు? కాబట్టి స్టాప్ ఇట్, ఇదిగో ఇక్కడ పెట్టు అని అంటే దానికి తాటాకులు కట్టే ప్రయత్నం. ఇది ఇక్కడ కాదా? ఆయన అది కాదా దానికి వ్యతిరేకం అంటాడు. మరి ఇది ఎక్కడిది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అది ఈ ప్రాంతమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టమన్నారా, అనంతపురంలో పెట్టమన్నారా, లేదంటే రాయలసీమలో పెట్టమన్నారు? నేను ఆయన మాటలోనే ఆయనే చెప్పారు. నాకు అట్టాట ఆలోచన ఉంటే సంకుచితంగా ఆలోచించేవాడిని అయితే నేను అది చేసేవాడిని కదా అని. ఆయన ఆలోచించలేదు కాబట్టి నువ్వు ఎట్లాగూ మాట వినేట్లేవు, ముంచొద్దుగా, ఇక్కడికి ముంచింది చాలు. ఇప్పటికే 47,000 కోట్లు కమిటెడ్ లోన్ ఏదో ఇదైనట్టుంది. ఏదో ఒక రకంగా అది రాబడతావు 2 ఏళ్లలో. దాంట్లో సుమారుగా ఎట్లా డైవర్ట్ అవుతుందో ఎంతలా అవుతావో మింగడమో జరుగుతుంటది. అది కనీసం ఇప్పుడైనా ఇటురా. ఎలాగూ అది ఎక్కడికి పోదు. స్టాప్ చేస్తే ఈ 1,00,000 కోట్లు మిగులుతుంది. న్యాచురల్ కోర్సులో అది పెరుగుతుంది. ఈ వైపు స్కోపు ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మచిలీపట్నం పోర్టు అది షేప్ తీసుకుంది. అది కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ అది స్లో అయింది. ఇది ఊపు అందుకుంది. ఈడేంటంటే సైఫన్ పెట్టి కంటిన్యూస్ లాగచ్చు, అక్కడ కుదరదు. ఇక్కడ రూపాయికి 10 రూపాయలు పెంచి ఆల్రెడీ ఖర్చు 15 చేయడానికి అవసరమైన రకంగా అవెన్యూస్ క్రియేట్ చేసుకున్నాడు. అక్కడ లేదు.